నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ట్రైలర్ చూసిన ట్రైలర్ బాగా హైప్ లాగా అనిపించింది. సిరీస్ చూసేసరికి అయితే ఇట్లా అయిపోయింది. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సిరీస్ వచ్చేసరికి మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. దగ్గర 7 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే ఫ్లక్చువేట్ అవుతుంది, కానీ మోస్ట్లీ 45 నుంచి 53-55 మినిట్స్ దాకా ఉంటుంది. సో దగ్గర 6.5 గంటలు 7.5 గంటలు ఏమో చూడాల్సి వస్తుంది అన్నమాట. టైం పట్టింది రివ్యూ చేయడానికి. సింపుల్గా చెప్పుకోవాలి అంటే సీజన్ 1 బాగుంది, సీజన్ 2 వచ్చేసరికి ఒకేలాగా ఉంది, ఏదో ఏదో అన్నట్టుంది. సీజన్ 3 వచ్చేసరికి ఏమైందిరా అన్నట్టు అనిపించింది. ఇక్కడ చూపించుకుంటే అయితే విజువల్గా బాగుంది, కానీ డైరెక్షన్ విజువల్ బాగుంది, కానీ మిగతా అంతా కూడా ప్రిడిక్టబుల్. ఏదో మనము మూవీ ఇది ఉంటుంది కదా, దాన్ని డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. కాన్సెప్ట్ పెద్దగా ఏం లేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే మాత్రమే మనకి లాక్డౌన్ టైం ఉండే, సీజన్ 2లో లాక్డౌన్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. ఆ కీలకమైన సీన్స్ ఏవైతే ఉన్నాయో, టైం గ్యాప్ ఏదైతుందో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. డైరెక్ట్ వెంటనే మియాన్మార్కి సంబంధించిన బార్డర్స్కి సంబంధించిన డ్రగ్స్ అనేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన శ్రీకాంత్ రవిమేర్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి గారు అతని క్యారెక్టర్ని చాలా వీక్ చేసేసారు బై. లైక్ సీనియర్స్ ఉంటారు ప్రతి దాంట్లో, ఈవెన్ ప్రతి దాంట్లో కూడా సీనియర్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళది చూపించే ఆఫీస్లో డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్, వాల్యూ, రెప్యుటేషన్ చాలా మెయిన్ కీ పాయింట్ అయితే ప్లే చేస్తుంది. అది వచ్చిన కొట్టిన వెళ్ళిపోయినట్లాగానే ఉంది బై. ప్రిడిక్టబుల్ చాలా ఉంటుంది. అరే నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఏమైపోయింది నాన్న డైరెక్షన్ అదొకటి తగ్గింది అనుకోవచ్చు, లేకపోతే ఒకటి వచ్చి స్క్రిప్ట్ మధ్యలో చేంజ్ చేసిన అనిపిస్తుంది. నాకైతే స్క్రిప్ట్ చేంజ్ చేసినట్టే అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే పెద్దగా ఫీల్ కానీ ఆ వైబ్ కానీ రావట్లేదు. ఫ్యామిలీ 1 కానీ 2 చూసిన కనీసం 2 ఓకే పర్లేదు అన్నట్టు, ఇది అది ఏదిరా అంత గిదే కదా అన్నట్టు అనిపించింది. దీంట్లో క్యామియోస్ ఇచ్చారు. అది విజయ్ గారిది ఉంది, మన సందీప్ కిషన్ గారిది కూడా ఉంది. అండ్ మన ఇది ఏమంటారు శివరాపల్లి విలేజ్ వెబ్ సిరీస్ దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా, లీడ్ యాక్టర్ కూడా ఇలా టీటీగా ఉంటారు, టికెట్ కలెక్ట్ చేస్తాడు, అతను కూడా ఒక సీన్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే క్యామియోస్ బాగానే ఉన్నవి. విజయ్ గారి క్యామియో కూడా బాగానే ఉంది, కానీ దరిద్రం ఏంటంటే ప్రిడిక్టబుల్. ఆ ట్రైన్ సీన్ ఎందుకు పెట్టిరా నాయన అనిపిస్తుంది కొన్నిసార్లు. అది విఎఫ్ఎక్స్ షాట్ లాగా అనిపిస్తుంది తప్పించి న్యాచురల్గా లేదు. సీజన్ 1 చూసుకున్నా సరే, సీజన్ 2 చూసుకున్నా సరే కొంచెం ఫీల్డ్ వర్క్ లాగా న్యాచురల్గా అనిపించినాయి, కానీ సీజన్ 3కి వచ్చేసరికి కొన్ని షార్ట్స్ విఎఫ్ఎక్స్, అది విఎఫ్ఎక్స్ కదా అన్నట్టు అనిపించింది కొన్ని షార్ట్స్, కొన్ని యాంగిల్స్ కూడా. అండ్ విలన్ ఇట్లా జుబ్బలు వేసుకొని వస్తాడు, పెద్ద జుట్టుతో వస్తాడు. వాడు విలనా సెమీ విలన్లా అర్థం కాదు. మెయిన్ చూసుకుంటే మాత్రం వెపన్స్కి సంబంధించింది ఒక డీల్ మీద నడుస్తూనే ఉందంటారు. మళ్ళీ ఈసారి కూడా ఎప్పట్లాగానే క్లిఫ్ హ్యాంగర్ చేసేసారు. సో మనోజ్ గారు యాక్సిడెంట్ అవుతుంది, తప్పించుకుంటాడు. ఏంది నిజంగా చెప్పుకోవాలంటే రొటీన్ లాగా అన్నట్టు అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. సో దీనివల్ల ఇవన్నీ కారణాలు కూడా చెప్పుకోవాల వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫైనల్ నా రేటింగ్ చూసుకుంటే మాత్రం ఈ వెబ్ సిరీస్కి చూసుకుంటే 1.5 అనమాట. సో 1.5 యాక్చువల్గా ఎందుకు ఇచ్చిన అంటే మాత్రమే ఒకటి యాక్టర్స్ కొంతమంది మంచి యాక్టింగ్ అయితే చేసారు. అక్కడ కొంచెం బోల్డ్ సీన్స్ లాగా కనిపిస్తాయి, అది పక్క పెట్టేస్తే మిగతా కూడా బాగుంది. లొకేషన్స్ అండ్ చూపించే విధానం బాగుంది. ఇప్పటికీ కూడా ఎడిటింగ్ కొంచెం బాగుంది కాబట్టి అవిటికి బాగుంది. అండ్ సీనియర్ యాక్టర్స్ ఎవరైతున్నారు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనమాట. కొన్ని క్యామెరాస్ నాకు బాగా నచ్చినాయి కాబట్టి 1.5 చేసిన. మిగతా ఎందుకు మైనస్ చేసినావు అన్న అంటే పోయి ఇంతకుముందు చెప్పిన సోదా అంతేనా పోయి కొన్ని బోల్ సీన్ లాగా అనిపిస్తాయి, కొన్ని లిప్ లాక్ సీన్స్ అనిపిస్తుంది. దీంట్లో అది అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిడిక్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే కదా అన్నట్టుంటే కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. రివెంజ్ స్టోరీ కూడా కొంచెం లాజిక్ లేకుండా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఏమో రెప్యుటేషన్ ఫేమ్ అనుకుంటూ కూర్చుంటుంది. సో అది కొంచెం సెన్స్ అనిపించదు నాకు. అండ్ చిల్లరగా గల్లీలాగా చేసుకున్నట్టు అనిపించింది. సో ఈ 4 కారణాల వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాని నా ఒపీనియన్లో ఒకవేళ గిట్లా సీజన్ 1 సీజన్ 2 చూసిన వాళ్ళు ఉంటే గిట్లా సీజన్ 3 1 టైం వాచబుల్ అంటాను. ఒకవేళ మీకు ఓపిక ఉంటే, టైం ఉంటే గిట్లా అంతే, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ అనమాట. నచ్చి మంచి చూస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.